దేవుని నామానికి మహిమ కలుగుగాక. చరిత్రలో ఎంతగానో దేవుడు ఆకాశాన్ని ఆ యొక్క దేవుని యొక్క సింహాసనంలో ఉండాల్సిన ఆ దేవదేవుడే స్వయంగా మన కోసం వచ్చి ప్రాణమిచ్చి పునరుద్ధాన దేవుడుగా మరలా తిరిగి లేచి మరణపు ముళ్ళుని విరిచి ఎంతగానో సాక్షాత్తు ఆయన 500 మందికి కనపడి తన శిష్యులను బేతనియా వరకు వారిని తీసుకుని వెళ్ళి ఆశీర్వదించి ఆయన సాక్షులుగా ఆయన ఇల్లు త్రోవలో వీళ్ళు కూడా వెళ్ళులాగన ఆయన ఎంతగానో జీవపు మార్గపు వెలుగు దారిని సిద్ధపరిచిన రక్షకుడండి ఈయన. అయితే దేవదేవుడు ఎంతగానో చెప్తున్నాడు, ఆయన ఎంతగానో మన కోసం వచ్చి రక్షకుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు మళ్ళీ ఎలా వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తానని చెప్పిన దేవదూతలు కూడా ఎలా చూస్తున్నారో ఆశ్చర్యపోకండి. ఆయన ఎలా వెళ్ళారో మళ్ళీ వస్తాడో ఆయన అలాగే అని చెప్పినటువంటి వారి యొక్క మాటను, దేవదేవుని యొక్క మాటను ఆయన యొక్క జీవపు కవళిలో మనం ఉండేలాగున ఆ యొక్క దేవుని యొక్క మందసం దగ్గర ఆ యొక్క జెండాలతో పట్టుకున్న ఆయన యొక్క సమూహంలో ఉండేవారు లాగిన మనం కూడా ఆయనే జీవపు ఆ యొక్క నింగిని చీల్చుకుని వచ్చినటువంటి ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల దేవుడు యొక్క పరమపురివాసుడు ప్రాణ రక్తం కార్చినటువంటి ఆ యొక్క కల్వరి శిలువ యొద్దకు మనం విశ్వసించి నమ్మి ఆయన యొద్దకు వచ్చి ఆయన వచ్చి ప్రాణం పెట్టారని మనం విశ్వసించి నమ్మి ఆయన పాదాలు పట్టుకుని ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి ఆయన రుచి చూచి ఎరిగి ఆయన తెలుసుకుంటే ఎంతో దేవుడే సాక్షాత్ మరణపు ముళ్ళు విరిచి సమాధి ముద్రను గెలిచి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి ఈ సాక్షాత్ ఈ దేవదేవుడే మనల్ని కూడా ఏం చేస్తానంటున్నాడు, ఆయన వెళ్ళు మార్గాన్ని మనల్ని కూడా తీసుకెళ్తానంటున్నాడు. అట్టి భాగ్యపు మాటను మనం విని నమ్మి విశ్వసిస్తే కనుక మనం బ్రతికిపోతాం. ఈ యొక్క రెండవ మరణం, ఈ యొక్క నాశనపు మరణం, ఈ శరీర మరణం నుంచి కూడా మనం తప్పించుకొని ఈ లోకంలో ఎంతగానో దేవుడే స్వయంగా జీవాన్ని అలా మోటిచ్చి, జీవాన్ని అలా దారపోసి, జీవాన్ని వాక్కుని ఆయన అలాగిచ్చి బ్రతికించి లేవనెత్తి స్వస్థపరిచినటువంటి ఆ దేవదేవుని యొక్క జీవపు ఊట అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎవరైనా ఉన్నామా తప్పికుంటే, మనం ఎవరైనా ఉన్నామా ఆయన వైపు తిరగాలని, మనం ఎవరైనా ఉన్నామా ఆయన చేర్చుకోవాలనుకుంటే ఆయన ఎత్తుకు వచ్చి ఆయన చేర్చుకుని ఆయన కలిగి ఉండి ఆయన మాట ఆయన వచ్చారని విశ్వసించి ఆయన పాదాల యొద్దకు వచ్చి యోగ్య మనస్తాన్ని మాటింటే ఎంతో జీవితంలోనికి ఎంతో యోగ్య మార్గంలోనికి తీసుకెళ్తాం. అయితే లోకం ఎంతగానో విశ్వసించలేదు, ఆ యొక్క వెలుగు యొద్దకు రాలేదు, ఆయన్ని నమ్ముకోలేదు. అయితే ఆయన స్వయంగా ఎంతగానో లోకాన్ని ప్రేమించి తన వారిని ప్రేమించి తన ప్రాణమిచ్చి ఎంతగానో దేవుడు తన వాక్కునిచ్చి అంచెదినాల్లో లేపుతానని చెప్పి ఆ యొక్క జీవ వాక్కును మన కోసం ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క మాటను మనం విని ఆ దేవుని యొక్క మార్గంలోనికి మనం వచ్చి ఆయనే వచ్చారు అని విశ్వసిస్తే మనం ఎంతో రక్షించబడతాం అనమాట. అయితే ఇంత గొప్ప భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఎలా వెళ్ళారు మళ్ళీ అలాగే త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాజ్య స్థాపన చేస్తారు. ఆయన ఎంతగానో మహాదేవుడు అయినాడు. ఆయన మాట పొల్లు కూడా పోదు. అంత సర్వశక్తుడు, అంత జీవాధిపతి ఇంతగానో మనల్ని పిలుస్తున్నప్పుడు, ఎంతగానో ప్రేమతో మనల్ని పిలుస్తున్నప్పుడు, ఈ కొంచెం సమయంలో ఈ కొంచెం తలుపు తీసుకున్నప్పుడే మనం ఆయన చేర్చుకొని ఆయన కలిగి ఉండి ఆయన యొద్దకు వచ్చి ఆయన పొందుకుంటే మహానిత్య జీవపు భాగ్యంలోనికి మనం వెళ్తాం అనమాట. అయితే దేవుడు వాక్యాన్ని ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆమేన్. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. స్తోత్రం. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుషుని వెలిగించు. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. చూసారండి, లోకం ఆయన్ని తెలుసుకోలేదు. ఆయన లోకంలోకి వచ్చారు, సాక్షాత్ నింగిని చీల్చుకుని వచ్చారు. దేవుడే సాక్షాత్ యెహోవా తండ్రి దైవ కుమారుని పంపించారు ఈ లోకానికి. అయితే లోకం ఏమైంది, అంత గొప్ప సర్వశక్తుని తెలుసుకోలేకపోయారు. చూసారండి, ఆయన యొక్క ప్రజలు కూడా తెలుసుకోలేకపోయారు. చూసారండి, ఎంత దైవ విరోధ అబద్ధపు మోసం నాశనంతో ముంచులేపుతుందో మనుషుల్ని ఆ రోజుల్లోనే. 2000 సంవత్సరాల కిందటే ఇంకా మన కోసమైనా అంతగా అప్పుడే వచ్చేటువంటి మహాదేవుడు మహారాజుని లోకం ఏం చేసింది,
తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే దాని క్రియలు చెడ్డవి, దాని బతుకు చెడ్డది, దాని మాట చెడ్డది, అది అపవాదితో నింపబడింది కాబట్టి దేవుడు ద్వేషిస్తాడు దాన్ని. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ యొక్క మహాతండ్రి ఏం చెప్తున్నాడు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క విధానంలో ఆయన మాట వింటే బ్రతుకుతామని ఎంతగానో దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట విని, ఆయన బ్రతికి, ఆయన కలిగి ఉండి, ఆయన నిత్య జీవపు కవళ్ళలోనికి మనం వెళ్ళి ఆయన పొందుకుందామండి. ఎందుకంటే లోకం అంగీకరించలేదు, అయితే అది సిద్ధముగా ఉందంట నరకానికి పోవటానికి, సిద్ధముగా ఉందంట ఆ యొక్క నిత్య నాశనానికి పోవటానికి. ఆ విధంగా మనం ఉండకుండా మనం దేవుని మార్గంలోకి ఉండి దేవుని మాటిని నిత్య జీవపు కవళ్ళని, నిత్య జీవపు మార్గంలోనికి మనం వెళ్దామన్నమాట. అయితే మనం ఎంతగానో అయితే దేవుడి వాక్యం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా ఆమేన్ మన మధ్య నివసించి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం చూసారా, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడైననియు నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితేమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృపయు సత్యం క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగింది. కాబట్టి ఇటు యొక్క కృపా భాగ్యాన్ని, ఇటు దేవుని యొక్క భాగ్యాన్ని, ఇటు దేవుని యొక్క వరమును, దేవుని యొక్క సర్వశక్తి గల బలమును మనం ఆశ్రయించుంటే మనం ఎంత ధన్యులు అవుతాం అనమాట. అయితే యోహాన్ గారు ఎంతగానో సాక్షించారు, నేను క్రీస్తుని కాదు, అయితే నా వెనక వచ్చేచున్నాడు ఆయన క్రీస్తు ప్రభు, నేను నీళ్ళలో బాప్తీసిస్తున్నాను, ఆయన అగ్నిలో బాప్తీసిస్తాడని చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఎంతగానో సాక్ష్యం చెప్తున్నప్పుడు మనం నమ్మి విశ్వసించి మనం తగ్గించుకుని ఆయన యొద్దకు వస్తే ఆయన రక్షణ కృప భాగ్యాన్ని, ఆయన జీవజలాన్ని, ఆయన నిత్య పరదేశిని అనుగ్రహిస్తానన్నప్పుడు, ఆయన మార్గం తెరుస్తానన్నప్పుడు, మన ఆత్మను రక్షిస్తానన్నప్పుడు ఇట్టి క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం బాప్తీసం తీసుకుని ఆయన నిత్య వెలుగు, నిత్య బాటలోనికి, నిత్య అమృత వెలుగులోనికి మనం వెళ్ళి రక్షించబడదాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు, వారు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తమైనను కాని ఎడ్లా ఎందుకు బాప్తిస్మం ఇచ్చున్నావని అతను అడుగగా, యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చున్నాను, కానీ నా వెనుక వచ్చున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడును కాను అని వాటితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చున్న యోర్దాను నదికి ఆవలినున్న బేతనీలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా వచ్చి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పి ఆయనే ఈయన. చూసారండి ఎంతగా అరణ్యంలో ఉండి, అరణ్యంలో మనలాగా సుఖభోగాలతో కాదు, అరణ్యంలో ఉండి ఎంతకన్నా దేవుని కోసం ఎదురు చూసి, ఎంతకన్నా దేవుడు వాక్కుతో నింపబడి, ఎంతగానో దేవుడు వెళ్ళమన్నప్పుడు ఒకర త్రోవలు సరళం చేయబడుచు, ఎంతగానో దేవుడు వాక్యం వస్తుందంటే ఎంతగా ప్రజలను ప్రేమించాడు, ఎంతగా ఆత్మలను ప్రేమించాడు, ఎంతగా ఆయన యుద్ధకు రావాలని మార్గం సిద్ధపరుస్తానికి తన దూతను పంపించి చెప్పించినటువంటి ఈ యొక్క దేవుడే, గొర్రెపిల్ల దేవుడే ఎంతగా మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. నాశనం పొంచి ఉన్నది, మరణమునికి సిద్ధంగా ఉంది ప్రపంచం. అయితే మనం కూడా అదే విధంగా నశించిపోయి నాశనం అయిపోయి కొట్టుకుపోకుండా, నువ్వు ఎంత బంగారం మింగి బతికినా కానీ ఏం చేస్తుంది, ఆ యొక్క రక్షించే నాదుడు లేకపోతే, రక్షణ మార్గంలో లేకపోతే నువ్వేమైపోతావు, ఆ యొక్క విషయంతో నింపబడిన అపవాది చేతిలోకి వెళ్ళిపోయి నాశనం అయిపోతామే. ప్రపంచంలో ఎవరైనా సరే క్రీస్తు ప్రభువుని కలిగి ఉండకపోతే, క్రీస్తు ప్రభువుని కలిగి ఉండకపోతే, ఆయన వచ్చారని విశ్వసించకపోతే, ప్రాణం పెట్టారని నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు రాకపోతే రక్షించిన నాదుడు లేడు. ఇటు గొప్ప భాగ్యం నిర్లక్ష్యం చేస్తే రక్షించేవాడు ఎవడు లేడు. కాబట్టి ఇటు దేవుడు ఎంతగానో వాక్కు పంపించి ఆయన రక్షణ భాగ్యం తెలియపరచినప్పుడు అట్టి నాశన పంచు నుంచి, అట్టి నాశనపు త్రోవ నుంచి మనం విడుదల ఉంది. మనం తగ్గించుకుని ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి ఆయన కలిగి ఉండి ఆయన పాదాలు పట్టుకుంటే మనం ఎంతో రక్షించబడతామండి. ఇది ఎంతైనా అమృత సత్య భాగ్యపు నిత్య దేవుని వాక్కు అయి ఉన్నది.
ఇటు జీవపు వాక్యాన్ని మనం అంగీకరించి ఆయన పాదాలు పట్టుకుని ఆయన కలిగి ఉండి ఆయన ముద్దాడుకుంటే ఆయన పొందుకుంటే ఎంతో మన కోసం ఆ భూమి మీదకి వచ్చిన దరిద్రులమైన మనల్ని మరణంతో మునిగిపోయి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనల్ని రక్షిస్తానికి దైవ కుమారుడి సాక్షాత్తు ఆ నిత్య బంగారు పరలోకం వదిలి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువును మనం అంగీకరించి ఆ యొక్క దేవుని మాట విని ఏమీ లేదండి, ఉచితం. ఎంతగానో దేవదేవుడు, ఎంతగానో సర్వశక్తుడు, ఎంతగానో ఉచితంగా పుట్టించిన దేవుడు, ఉచితంగానే దేవుడు ఆయన ఉన్న చోటికి మళ్ళా తీసుకెళ్తానని చెప్పినటువంటి ఇటు బంగారు దేవుని యొక్క మాట విని, ఇటు పునర్ధాన దేవుని యొక్క మాట విని, ఇటు జీవాధిపతి యొక్క మాట విని, మరణపు ముళ్ళు ఇరిచిన దేవుని యొక్క మాట విని ఆయన పాదాల ఎద్దుకు వచ్చి ఆయన ఎవరైనా రుచి చూస్తే మనం ఎంతో రక్షించబడి ఆయన జీవపు కరువుల్లోనికి మనం వెళ్ళిపోయి ఆయన పొందుకునే అమృత అదృష్ట భాగ్యాన్ని కడవరి దినాల్లో మనం పొందుకొని మనం తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కలిగి ఉంటే మనం ఎంతో రక్షించబడి నాశనపు అపవాది వ్యతిరేక శక్తి నుంచి ఆ యొక్క విరోధి నుంచి మనం విడుదల దాని చేతుల నుంచి విడిపించబడి కూడా ఆయనే ప్రాణం ఇచ్చే రక్తంతో కొనుక్కుంటానటువంటి ఇటు దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన పొందుకుని ఆయన పాదాలు హత్తుకుని ముద్దాడు ఆయన యొక్క సంతోషంలో ఆయన యొక్క పునరుద్ధాన జీవపు ఆనందంలో మనం ముద్రించబడి ఆయనతో ఉన్నామండి.